ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. ఎండ తీవ్రంగా ఉన్న తాజా సమాచారం ప్రకారం ఇప్పటిదాకా 75% పైగా పోలింగ్ జరిగినట్టుగా సమాచారం అందుతోంది. సాయంత్రం 6 భారీ ఎత్తున పోలింగ్ జరగొచ్చని అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పటిదాకా ఎంత పర్సెంటేజ్ నమోదైంది? హైలైట్స్ ఏంటి పాలేరు ఉప ఎన్నికలో? పాలేరు ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు 75% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు 75.12 పోలింగ్ పర్సెంట్ నమోదైంది. అయితే గతంలో ఇక్కడ 91% పోలింగ్ నమోదైంది. ఈసారి దాన్ని మించి సుమారు 95% వరకు పోలింగ్ జరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధానాలన్నింటినీ ఇక్కడ పోలింగ్ బూతుల దగ్గర అనుసరించడం జరిగింది. దీనివల్ల ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుందని చెప్పి అధికారులు భావిస్తా ఉన్నారు. మొత్తం మండలానికి ఒకటి చొప్పున 4 మండలాల్లో 4 మోడల్ పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలింగ్ బూతుల్లో ఓటింగ్ అనేది ఒక పండుగలా నిర్వహిస్తూ ఓటర్లకు రెడ్ కార్పెట్ వేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూర్చోవడానికి కుర్చీలు, చలువ పందిళ్లు, కూలింగ్ రూములు, కూలర్లు పెట్టిన రూములు, అదేవిధంగా వచ్చిన వీళ్ళందరూ వికలాంగులు, వృద్ధులకి వీల్ చైర్లు, ఓట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పుష్పగుచ్చాలు ఇచ్చి ఎదురెళ్లి వారిని అందరినీ స్వాగతించి తీసుకొచ్చి ఎలక్షన్ ఓట్ చేయిస్తున్న పద్ధతి ఉంది. అంతేకాకుండా మొత్తం నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో అన్ని బూతుల్లో కూడా ప్రతి ఒక్క ఈవీఎం యంత్రానికి కూడా ఒక వివిపిఏటి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్ వెరిఫికేషన్ యంత్రాలని ప్రతి ఒక్క ఓటరు తను ఓటు చేసిన తర్వాత తాను ఎవరికి ఓటు చేశానో వెరిఫై చేసుకోవడానికి 7 సెకండ్ల పాటు ఏ గుర్తు మీద పోల్ చేశామో దాన్ని తిరిగి చూసుకునే అవకాశం కూడా ఉంది. దీంతో ఓటర్లందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఎండ వేయడం లేకుండా అందరికీ కూడా పందిర్లు, చలువు పందిర్లు అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎండ వేడి నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని కూడా పెంచారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. ఉదయం కూడా 1 గంట ముందుగా 7 గంటలకే ఇక్కడ పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పోలింగ్ గతంలో కంటే ఎక్కువగా సుమారు 95% నుంచి 100% మధ్యలో పోలయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. అధికారులు కూడా కళాజాతాల ద్వారా అలాగే అవేర్నెస్ ప్రోగ్రాంలన్నీ చేపట్టారు. ఆటోల ద్వారా వీటి ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యంలో తమ భాగస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా నిర్వర్తించాలి, తమ బాధ్యతను నిర్వర్తించాలన్న ఈ అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల కూడా ఎక్కువ ఉపయోగం ఉన్నది. దీనివల్ల ఈ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఎక్కడ జిల్లాలో కూడా ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగలేదు. చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా